అందరికి నమస్తే అండి. మేము శ్రీశైలంకి బయలుదేరాము. ఈ శ్రీశైలం మార్గ మధ్యంలో ఏ టెంపుల్ ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కూడా నల్లమల్ల ఫారెస్ట్‌లో ఉంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఉమామహేశ్వరము. ఇది ఘాటు ట్రాక్ ముందు రైట్ సైడ్ ఉంటుంది. ఉమామహేశ్వర టెంపుల్‌కి వెళ్తున్నాము ఫస్టు. ఇగో చూడండి ఉమామహేశ్వరం ముందు స్టార్టింగ్ అనమాట ఇది. గుడి ముందు అనమాట ఇది. ఉమామహేశ్వరం గుడి ముందు. ఈ గుడి వచ్చేసి ప్రతాపరుద్రుడు అనే అతను కట్టారనమాట. ఈ ఉమామహేశ్వరం పేరు ఎలా వచ్చిందంటే, ఉమా అంటే సాక్షాత్తు పార్వతీమాత అనమాట. పార్వతీమాత ఆ పరమేశ్వరుడి గురించి తపస్సు చేసిన ప్లేసు. పార్వతీమాత తపస్సు మెచ్చుకొని పరమేశ్వరుడు ఇక్కడ వెలిచాడని కథ పురాణం ఉంటుంది. ఇక చూడండి స్ట్రైట్‌గా వెళ్తే శ్రీశైలానికి కాలినడక మార్గం ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడ నుంచి కాలినడకతో కూడా శ్రీశైలంకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు శివరాత్రి టైం కదా, శివరాత్రి టైంలో చాలామంది శివభక్తులు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రత్యేకత ఏంటంటే, చూడండి ఇది గర్భాలయము. గర్భాలయం లోపల ఇది. చూడండి గర్భాలయం లోపట్ల ఇక ఉమామహేశ్వర స్వామి, అదిగోండి ఉమామహేశ్వర స్వామి. ఈ ఉమామహేశ్వర టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ కొండ మీద చుట్టుపక్కల చాలా వనమూలికలు ఉంటాయని కథ పురాణం. ఈ వనమూలికలు కూడిన ప్రదేశం అనమాట. ఇక్కడ మెడిటేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, ఇది చంద్రాకారం టైప్లో ఉంటుంది. దీనికి సూర్యరశ్మి పడడం జరగదన్నమాట ఈ ఆలయంలో. ఈ ఆలయం మీద ఇక్కడ చాలామంది అక్కడ దూరంగా కొండ మీద చిన్న చిన్న గృహలాగా ఉన్నాయి. అక్కడ ఇప్పటికీ స్టిల్ కొంతమంది ఋషులు తపస్సు చేస్తుంటారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలా విశిష్ట ఉంది. చాలా చెప్పారు కూడా, న్యూస్లో కూడా వచ్చాయి ఆ మధ్య. ఉమామహేశ్వరం నల్లమల్ల ఫారెస్ట్ బ్యాక్ సైడ్ అని, వనమూలికలు దొరుకుతున్నాయని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇంకో చూడండి ఇతను సైదిరెడ్డి సార్ అడ్డా సినిమా డైరెక్టర్ అనమాట. పక్కన ఉన్నది నేను. ఈ ఉమామహేశ్వరునికి గర్భాలయం వెనుక వాటర్ వస్తుంటాయి అన్నమాట. ఆ వాటర్ తాగడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకము. నేను కూడా చాలాసార్లు కూడా ఇక్కడికి తీసుకెళ్ళిన వాటర్ చాలా మంచి పవిత్రంగా ఉంటాయి. మేము శ్రీశైలంకి వెళ్ళే మార్గమధ్యంలో ఫస్ట్ ఆలయం మీకు చూపించే ప్రయత్నం చేశాము. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడం నెక్స్ట్ ఆలయం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. మార్గం హైదరాబాద్ నుంచి చాలా దగ్గర ఉంటుంది. రూట్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ అన్ని వసతులు కూడా ఉన్నాయి. అన్నదానం కూడా చేస్తారు ఇక్కడ. సౌకర్యాలు బాగుంటాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా కోతులు ఉంటాయి. దాంతో మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.